శుభములను మీకు తెలియజేసి ఉన్నాము. ఈరోజు అంశము సాక్రమెంట్ ఆఫ్ హోలీ కమ్యూనియన్ అన్నటువంటి అంశాన్ని మనము ధ్యానిస్తున్నాం. ప్రభు శరీర రక్తములు హోలీ కమ్యూనియన్ అనగా ప్రభు వల్ల మరి ప్రభు భోజనము యూకరిస్ట్ ఆరాధన, ఈ యొక్క ప్రభు శరీర రక్తాల గురించి ఈరోజు మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఈ నెల చివరి రోజును బట్టి ప్రభువుని స్తుతించుచున్నాము. ఈ నెలలో చివరి ఆదివారాన్ని బట్టి ప్రభువుని స్తుతించుచు ఉన్నాము. హోలీ కమ్యూనియన్ ప్రతి క్రైస్తవ సంఘ విశ్వాసి ఈ రెండు సంస్కారములు స్వీకరించవలెను. మొదటిది బాప్తిస్మము, రెండవది ప్రభు యొక్క శరీర రక్తాలు యూకరిస్ట్. ఈ రెండు కూడా ప్రతి విశ్వాసి తప్పనిసరిగా ఆచరించవలసినటువంటి అవసరత ఉన్నది. కనుక ఆర్సిఎం చర్చి వారి యొక్క నమ్మకం ఏమిటి అంటే, క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తములు యొక్క రొట్టె ద్రాక్షారసముల ద్వారా యేసు ప్రభువే ప్రవేశిస్తూ ఉన్నారు, యేసు ప్రభువే రూపాంతరం చెందుతున్నారు అని వారి యొక్క నమ్మకముతో రొట్టె ద్రాక్షరసము, రొట్టె యేసు శరీరము, ద్రాక్షరసము క్రీస్తు ప్రభు యొక్క రక్తము అనే విశ్వాసముతో వారు స్వీకరిస్తారు. ప్రొటెస్టెంట్ వారు క్రీస్తు యొక్క శరీరము రక్తము అనగా రొట్టె ద్రాక్ష రసము ద్వారా క్రీస్తు ప్రభువుతో మనం సహజీవనం చేస్తున్నాం. ప్రభువు మనం సహజీవనం అన్న ప్రొటెస్టెంట్ వారి యొక్క నమ్మకం. రొట్టె క్రీస్తు ప్రభు యొక్క శరీరముగా, ద్రాక్ష రసము క్రీస్తు ప్రభు యొక్క రక్తముగా యొక్క సహజీవనం కలిగి మనం ఉంటున్నాం అనేది నమ్మకం. కనుక ప్రొటెస్టెంట్ వారు రొట్టెనిస్తారు, ద్రాక్షరసం ఇస్తారు, అనగా ప్రభు యొక్క శరీరాన్ని అందిస్తారు, రక్తాన్ని అందిస్తారు. కానీ ఆర్సిఎం చర్చిలో చూడండి, రొట్టె మాత్రమే ఇస్తారు, ద్రాక్షరసం అనగా క్రీస్తు ప్రభు యొక్క శరీరాన్ని ఇస్తారు, కానీ రక్తాన్ని వారు ఇవ్వరు. కొంతమంది గురువులు ఏం చేస్తారు, ఆ రొట్టె ఆ పాత్రలో ఉన్నటువంటి ద్రాక్షరసాన్ని క్రీస్తు రక్తములు ముంచి కొంతమంది ఇస్తారు, కొంతమంది ఏమో ఇవ్వరు. ఏది ఏమైనప్పటికీ ప్రేమైన దేవుని బిడ్డలారా, మన యొక్క క్రైస్తవ విశ్వాస జీవితంలో అవసరమై ఉన్నది. మన మొదటి బైబిల్ పాఠములో చదవగా మనం విని ఉన్నాం. నిర్గమకాండం 12వ అధ్యాయంలో పస్కా యొక్క నియమాన్ని గురించి అక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అందులో మనము చూసినట్లయితే దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఇజ్రాయేల్ ప్రజలకు తెగులు వస్తూ ఉన్నాయి. ఈ తెగుళ్ళలో నుండి కాపాడబడాలి అంటే మీరు ఏం చేయాలి అంటే పస్కా నియమాన్ని మీరు ఆచరించాలని దేవుడు మోషే ద్వారా వెల్లడి చేశాడు. ఎందుకు అంటే మీరు దీనిని ఆచరించడం ద్వారా ప్రతి గొర్రెపిల్ల రక్తాన్ని మీ ఇంటి ద్వారములకు పొయ్యడం ద్వారా ఆ సంహారకుడు మీ ఇంటిని వదిలి వెళ్ళిపోతాడు. కాబట్టి ఇక్కడ పస్కా మీరు ఆచరించాలని చెప్పేసి ఏడాది గొర్రెపిల్లను మీరు ఎన్నుకోవాలి. ఏడాది అనగా యవ్వనంకి సూచన. అలాగనే మీరు పరిశుద్ధమైనది పవిత్రమైనటువంటిది ఎన్నుకోవాలి, అపరిశుద్ధమైనది మీరు ఎన్నుకోవద్దు. అది కొని మీ దగ్గర 14 రోజులు మీ దగ్గర ఉంచుకొని 15వ రోజు మీరు దాన్ని కట్ చేస్తున్నప్పుడు మీ పొరుగు వారిని మీరు పిలవాలి. చాలకపోతే మీ బంధువులను మీరు పిలవాలి. దాన్ని కట్ చేసి మీ ఇంటి ద్వారాలకు పూసినప్పుడు ఇదిగో మీకు ఏమి కలుగుతుంది, మీకు జీవము కలుగుతుంది. పస్కా అనగా దాటుట అని అర్థము. ఇప్పటి వరకు ప్రపంచము బ్రతికి ఉంది అంటే దానికి కారణము పస్కా అనే కారణమై ఉన్నది.
ఇప్పటి వరకు దేశం బ్రతికి ఉంది అంటే కారణము పస్కా. దాని ద్వారానే ఇప్పటి వరకు సకల మానవాళు భూమి మీద జీవం కలిగి ఉన్నారు. అందుకొరకే అక్కడ వారందరూ కూడా ఇజ్రాయేల్ ప్రజలు పస్కాని ఆచరించారు. అయితే పస్కాను ఆచరించని వారి గృహంలో ఏముంది అంటే ఏర్పులు ఉంది. ఆ యొక్క ఆచరించని ప్రతి కుటుంబములో మొదటి సంతానం అయినటువంటి వారందరూ కూడా చనిపోయారు. ఆ రీతిగా వారి కుటుంబాలలో ఏర్పు. కానీ పస్కాను ఆచరించిన వారి కుటుంబాలలో సంతోషము, ఆనందము, వారి మరణములో నుండి జీవములోకి వారు రావడము మనము చూస్తున్నాం. కనుక ఇక్కడ లూకా సువార్తలో మనము చూసినట్లయితే లూకా సువార్త 22వ అధ్యాయంలో 7 నుండి 20 వరకు మనం అక్కడ చూసాం. ఈ పస్కా ప్రతి సంవత్సరం ఆచరించుకుంటూ వస్తూ ఉన్నారు. అయితే ఈ పస్కా పండుగ ఆచరించవలసిన సమయము వచ్చినటువంటి సందర్భంలో యేసు ప్రభువు శిష్యులతో చెప్తూ ఉన్నాడు, ఇదిగో మనము పస్కాను ఆచరించాలి. కాబట్టి మీరు వెళ్ళి మేడ గదిని ఒక గదిని మీరు సిద్ధము చేయండి. మరి మేము ఎక్కడ సిద్ధపరచాలి ప్రభువా అని వారు అడుగుతున్నప్పుడు, మీరు మార్గములో వెళ్ళండి. మీరు వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి కుండని ఎత్తుకొని మీకు ఎదురుపడ్డప్పుడు మా యజమానుడు ఇదిగో పస్కాను సిద్ధపరచాలి, స్థలం ఎక్కడా అని అడుగుతున్నాడు అని మీరు ఒక మాట చెప్పండి. చెప్పినప్పుడు ఆయన మీకు చెప్తాడు. అప్పుడు మీరు అక్కడికి వెళ్ళి సిద్ధపరచండి అని చెప్పినటువంటి సమయంలో శిష్యులు అదే రీతిగా పేతురు, యోహానులు వారు వెళ్ళి ఉండగా ఒక వ్యక్తి నీళ్ళని తీసుకొని వెళుతుండగా, ఇదిగో మా యజమానుడు మరి పస్కాను సిద్ధపరచమంటున్నాడు. ఎక్కడ అంటే ఇదిగో మేడగది, పై అంతస్తు మేడగది, అది సిద్ధముగా ఉన్నది. అది ప్రార్థన కొరకే ఆ స్థలము, ఆ రూము ఆ పైన ఉంది. ఆ గది చూపించినప్పుడు మీరు వెళ్ళి అక్కడ పస్కాను సిద్ధపరిచినట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు 12 మంది శిష్యులు యేసు ప్రభువు కూడా ఆ గదిలోనికి వెళ్ళి ఆ పస్కా నియమాన్ని వారు ఆచరిస్తూ ఉన్నారు. అనగా వారి చుట్టూ ఆ బల్ల చుట్టూ కూడా 12 మంది అపోస్తలులు శిష్యులు కూర్చుండగా యేసు కూడా అక్కడ ఉండగా మరి మగ్దలేనే మరియ స్త్రీలు కూడా వారికి పరిచర్యలు అక్కడ అందించారు. ఆ యొక్క సమయంలో యేసు ప్రభు రొట్టెను తీసుకొని, యేసు ప్రభు ద్రాక్షారసాన్ని ఆయన తీసుకొని, ఇది నా యొక్క శరీరము, దీనిని మీరు తినండి, దీనిని మీరు జ్ఞాపకం చేయండి, ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును ఇవ్వబడినటువంటి నా యొక్క శరీరము. ఆయన పాత్ర తీసుకొని, ఇదిగో ఇది నా యొక్క రక్తము, ఇది మీరందరూ కూడా త్రాగుడి, ఇది అనేకుల పాప పరిహార నిమిత్తమై చిందింపబడుతున్నటువంటి నా యొక్క రక్తము, కనుక మీరు దీనిని జ్ఞాపకము చేయుడి అని చెప్పేసి. అనగా పస్కా పండుగకు గొర్రె పిల్ల వధించబడాలి. ఇక ఈ పస్కా పండుగ అలాంటిది కాదు. ఈ పస్కా పండుగకి యేసు ప్రభువే గొర్రె పిల్లగా వధించబోతూ ఉన్నారు. ఆ వధించబడిన తర్వాత యేసు మరణ పునరుత్థాన జ్ఞాపకము చేస్తూ ఉన్నాయి ఈ యొక్క యూకరిస్టు ఆరాధనలు. కనుక ఈ యూకరిస్టు ఆరాధనలో ఈ ప్రభు శరీర రక్తాలను మనం స్వీకరించడం ద్వారా యేసు మరణాన్ని పునరుత్థానాన్ని శ్రమలని మనం జ్ఞాపకం చేసుకుంటూ మన శరీరానికి ఆహారము ఏ విధంగా అవసరమో మన ఆత్మకు కూడా ఆహారము మనకు అవసరమై ఉన్నది. కాబట్టి ఈ ఆత్మీయ ఆహారము ఏమై ఉన్నది అంటే ప్రభు యొక్క శరీర రక్తాలే మన ఆత్మకు ఆహారమై ఉన్నాయి. అలాగే దేవుని యొక్క వాక్యము కూడా మన ఆత్మకు ఆహారమై ఉన్నాయి. ప్రార్థన కూడా మన ఆత్మకు ఆహారమై ఉన్నాయి. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 6వ అధ్యాయము 48లో చూస్తే ఈ విధంగా అంటున్నాడు, నేనే జీవాహారమును అని చెప్పేసి ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అన్నాడు, ఇజ్రాయేల్ మన్నాను భుజించారు కానీ మరణించారు. కానీ ఎవరైతే నా శరీరాన్ని నా రక్తాన్ని వారు స్వీకరిస్తారో వారు ఎన్నటికీ
మరణించరు. చదవండి 6వ అధ్యాయము 53వ వచనం. అవునా ఏసిట్లను మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో జీవము గలవారు కారు. చూడండి, జీవము గలవారు కారు. మన విశ్వాసం సంపూర్ణంగా ఉండాలంటే, మన విశ్వాసం పటిష్టంగా ఉండాలంటే, మన విశ్వాస జీవితం కొనసాగాలంటే ఏముండాలంటే మనకు ప్రభు యొక్క శరీర రక్తాన్ని మనం స్వీకరించాలి. ప్రభు బల్లాలో పాలు పంపులు పొందాలి. నెలలో ఒక్కసారైనా మనం ప్రభు యొక్క శరీర రక్తాలని మనం స్వీకరించాలి. దేవుని పెట్టారా? అలా అయితేనే మీలో జీవం ఉంటుంది. అలా అయితేనే మీరు నిత్య జీవం మీరు పొందుతారు. నా శరీరాన్ని నా రక్తాన్ని స్వీకరించిన వారిలో నేను వారిలో ఉంటాను, వారు నాలో ఉంటారు. 56వ వచనం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉందును. చూడండి దేవుని బిడ్డలారా, ప్రభు శరీర రక్తాలను స్వీకరించిన వారిలో ప్రభు ఉంటారు, వారు ప్రభులో ఉంటారు. సహజీవనం చెప్పాను కదా, అలాంటి సహవాసం కలిగి ఉంటారన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు చెప్పినప్పుడు చాలా మంది ఈయన ఇలా మాట్లాడుతున్నారు అని యూత్లో చాలా మంది వెళ్ళిపోయారు. శిష్యులు కూడా చాలా మంది వెళ్ళిపోయారు. 70 మంది శిష్యులు. మీరు వెళ్ళిపోతారా అని ప్రభు అన్నప్పుడు పేతురేమో, ప్రభువా నీవు నిత్య జీవపు మాటలు గలవాడవు కనుక నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళలేము, మేము నీతోనే ఉంటాం, నీ శరీర రక్తాలను స్వీకరిస్తాం అన్నారు. ప్రభు ఇచ్చిన శరీరాన్ని రక్తాన్ని వారు స్వీకరించారు. ప్రభు వల్లాలో చివరి ఆ యొక్క ఆరాధనలో వారి పాలు పంపులు పొందినట్లుగా ప్రభుని విశ్వసించినట్లుగా మనం చూస్తున్నాము. కనుక అట్టి కృప అట్టి ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక.